వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో రుచికరమైన హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల బాస్మతి రైస్ వేసుకొని బాగా వాష్ చేసుకొని అరగంట పాటు నానబెట్టుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే నూనెలో హోల్ గరం మసాలా, పలావ్ ఆకులు 3, పెద్ద యాలకులు 2 విడదీసుకొని వేసుకోవాలి. చిన్న యాలకులు 4, దాల్చిన చెక్క ముక్కలు 3, లవంగాలు 4, షాజీరా 1 టీ స్పూన్, అనాస పువ్వు 2 వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకున్న తర్వాత అరకప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అరకప్పు బీన్స్ ముక్కలు, అరకప్పు కాలీఫ్లవర్ ముక్కలు, అరకప్పు బంగాళాదుంప ముక్కలు, అరకప్పు క్యారెట్ ముక్కలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. తరువాత అరకప్పు ఫ్రోజన్ పచ్చి బఠానీలను వేసుకొని అరకప్పు టమాటా ముక్కలు, చీల్చి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి 4 వేసి అంతా బాగా కలుపుకోవాలి. కలుపుతూ 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 లేదా 3 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల బిర్యానీ మసాలా, తగినంత ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. తరువాత అరకప్పు పన్నీర్ ముక్కలను వేసుకొని 1/2 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తరువాత 1 కప్పు పెరుగు వేసుకొని అంతా బాగా కలుపుకుందాం. తరువాత ఇందులో 1 కప్పు వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ముక్క 80% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 80% వరకు ముక్క ఉడికిన తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం. ఒక పాత్రలో 6 లేదా 7 గ్లాసుల వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ ఉప్పు, పలావ్ ఆకులు 3, దాల్చిన చెక్క ముక్కలు 2, అనాస పువ్వు 1, లవంగాలు 3, యాలకులు 2 వేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని రైస్ 80% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 80% వరకు ఉడికిన తర్వాత స్ట్రెయినర్తో చూపిస్తున్న విధంగా రైస్ను తీసుకొని ఉడికించి పెట్టుకున్నటువంటి కూరపైన వేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ను వేసుకోవాలి. దీనిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా, వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు ఇలా పైన వేసుకోండి.
1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని పెట్టుకున్నటువంటి కుంకుమ పువ్వు పాలు పావు కప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని మూతను గోధుమ పిండి లేదా మైదా పిండితో చూపిస్తున్న విధంగా సీల్ చేసుకోవాలి. గ్యాప్ ఏమీ లేకుండా ఇలా కంప్లీట్గా క్లోజ్ చేసుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా అంతా క్లోజ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద తవ్వ పెట్టుకొని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేడి చేసుకున్న తర్వాత ఈ కడాయిని పెట్టుకొని లో ఫ్లేమ్లో 15 లేదా 20 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. 20 నిమిషాల పాటు దమ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే మూత తీయకుండా 5 లేదా 10 నిమిషాల పాటు అలా ఉంచిన తర్వాత స్పూన్తో ఈ పిండి మొత్తం తీసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. చూస్తున్నారు కదా, పొడి పొడిగా పెర్ఫెక్ట్గా హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయ్యింది. ఒక బౌల్లోకి తీసుకుందాం. దీనిని పెరుగు చట్నీతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ రెస్టారెంట్ స్టైల్లో వెజిటబుల్ రైతా తయారు చేశాను. ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, చూసి తయారు చేసుకోండి. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.